హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జెనెక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్ని అందరికన్నా ముందు మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు యూట్యూబ్లో షార్ట్స్ ద్వారా మనము ఏంటంటే అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి, సో షార్ట్స్ అనేది ఎట్లా అప్లోడ్ చేస్తే మనకి ఎట్లా బాగా వ్యూస్ లైక్స్ వస్తాయి అనే దాని మీద మనం ఇప్పుడు ఏంటంటే వీడియోలో చెప్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ వీడియోలో నేను మీకు ఎట్లా షార్ట్ని అప్లోడ్ చేయాలి, ఎట్లా మీకు ఏంటంటే మిస్టేక్స్ లేకుండా మీకు ఇలా అప్లోడ్ చేస్తే మీకు ఏంటంటే లైక్స్ బాగా అయితే వస్తాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను టాపిక్ మీకు అంతా చూపిస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను ఒక షార్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో నేనైతే ఉన్నాను అనమాట. యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేశాను అనమాట.
యూట్యూబ్లో అయితే ఇచ్చా. ఇప్పుడు ఏంటంటే వైటీ స్టూడియోలోకి అయితే వెళ్తున్నా. వైటీ స్టూడియోలో ఏంటంటే ఈ వీడియో అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్లోడింగ్ వన్ వీడియో. ఓకేనా, ఇక్కడైతే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఓకే, సో వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోకి ఎలా ట్యాగ్ లైన్స్ మొత్తం ఇస్తారని నేను ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ వీడియో అప్లోడ్ అవుతుంది కదా, ఎడిట్ క్లిక్ చేసి ఇప్పుడు అప్లోడ్ అవుతున్న వీడియోకి దీనికి ట్యాగ్స్ ఇప్పుడు ఏంటంటే యాడ్ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్లో మీరు ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. నేనైతే కొంచెం డిస్క్రిప్షన్ అనేది రాసి నోట్లో ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట, నోట్స్లో. ఓకేనా, ఇది క్లిక్ చేసి ఇదంతా కాపీ చేసుకుంటా. ఛానల్ సబ్స్క్రైబ్ లింక్, తర్వాత మీ వాట్సాప్ గ్రూప్ లింక్, దాని తర్వాత మీ టెలిగ్రామ్ లింక్, మొత్తం మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం అయితే పెట్టుకొని ఛానల్ డిస్క్రిప్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత వచ్చి బ్యాక్ వచ్చేసి ఓకేనా. సో పెండింగ్, ఇప్పుడు ట్యాగ్స్ అనేది ఇక్కడైతే విజిబిలిటీ పెండింగ్లో ఉంది. ఓకే, సెలెక్ట్ ఆడియన్స్, ఈ వీడియో అనేది పిల్లల కోసమా పెద్దల కోసమా? సో నాట్ ఫర్ కిడ్స్ అనమాట. ఓకే, నాట్ ఫర్ కిడ్స్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆప్షన్స్, ట్యాగ్స్. ఇక్కడ ఏంటంటే ట్యాగ్స్ ఇవ్వాలి. మన వీడియో ఏంటి, మోటివేషనల్ వీడియో, మోటివేషనల్ ఒక ట్యాగ్, మోటివేషనల్ వీడియో. ఓకే, మోటివేషన్. ఓకే, మోటివేషన్ ఒక ట్యాగ్. తర్వాత ఓకేనా, మోటివేషనల్ స్టేటస్. ఓకే, వాట్సాప్ స్టేటస్. ఇవన్నీ ఏంటంటే బాగా చాలామంది యూజ్ చేసిన ట్యాగ్స్ అనమాట, యాష్ ట్యాగ్స్. ఇవి యూజ్ చేస్తే మనకు కూడా వ్యూస్ బాగా వస్తాయి. షార్ట్ అనే ట్యాగ్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి. షార్ట్స్ వేరు, షార్ట్. ఓకే, ఉత్త షార్ట్ ఒకటి, షార్ట్స్ వేరు. ఓకేనా, షార్ట్ వీడియో అని కూడా టైప్ చేయొచ్చు. ఓకే, షార్ట్ రీల్స్. ఓకేనా, దాని తర్వాత ట్రెండింగ్ వీడియోస్, ట్రెండింగ్ షార్ట్స్. ఇట్లా ఏంటంటే మీరు ఇంకా కొన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, దాని తర్వాత న్యూస్. ఓకే, దాని తర్వాత వైరల్ షార్ట్స్, వైరల్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని షార్ట్స్ అయితే ఇచ్చా. ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్, మీ వీడియో అనేది ఎంటర్టైన్మెంటా మోటివేషనా ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మన వీడియో అనేది ఏంటంటే బై డిఫాల్ట్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది. ఓకేనా, సో ఏంటంటే మనం ఎడ్యుకేషన్ కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది ఏంటంటే చూస్ కేటగిరీ, ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ రిలేటెడ్ కేటగిరీ యాడ్స్ అనేది మీ వీడియోకి వస్తాయన్నమాట. కాకపోతే షార్ట్ వీడియో కాబట్టి రావు. బట్ మన వీడియో ఏంటంటే షార్ట్ వీడియో అయితే కాదు, ఇది మన వీడియో ఏంటంటే మోటివేషనల్ వీడియో, నేను ఎంటర్టైన్మెంట్ షార్ట్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను అప్లోడ్ చేసిన షార్టే, బట్ నేను తీసుకున్నది వీడియో కాబట్టి. ఓకేనా, ఓకే ఫైన్, నేను షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా, ఎడ్యుకేషన్ షార్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, అంతే అనమాట. ఇప్పుడు ఏంటంటే మన వీడియోకి ఏంటంటే సో ఇచ్చేసాం. ఒకవేళ ఏమన్నా తమ్నైల్ ఇమేజ్ మీరు క్రియేట్ చేసి ఉంటే తమ్నైల్ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు. లేదంటే మన వీడియోకి ఏదైతే ఉందో ఇక్కడ 3 అయితే వచ్చేసాయి డిఫాల్ట్, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ తమ్నైల్ అంటే మీరు ఈ ఏదైనా వీడియోకి క్రియేట్ చేసుకొని తమ్నైల్ క్రియేట్ చేసుకొని నీట్గా ఇవ్వచ్చు అనమాట. నా దగ్గర తమ్నైల్ మేకర్ అనే యాప్ ఉందన్నమాట, దాంట్లో నేనైతే ఎడిట్ చేస్తాను. ఓకేనా, సో మీరు ఏంటంటే షార్ట్స్కి లేదా వీడియోస్కి తమ్నైల్ అనేది కూడా నీట్గా ఉండాలన్నమాట. వీడియోస్కి అయితే తమ్నైల్కి అయితే పెద్దగా అవసరం లేదు. ఒకవేళ షార్ట్ వీడియోస్ కూడా మీరు తమ్నైల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రియేట్, మీరు ఏంటంటే నేనైతే ఇలాంటి టెంప్లెట్స్ యూజ్ చేసేసి నేనైతే క్రియేట్ చేస్తానన్నమాట తమ్నైల్ ఇమేజ్. మీరు క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సైజ్ ఫర్ ఇన్స్టా, సైజ్ ఫర్ ఎఫ్బి, ఇట్లా వేరియస్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి సైజ్ ఫర్ యూట్యూబ్. మీకు ఇమేజ్ అనేది ఇలా కావాలి కదా తమ్నైల్ హారిజంటల్గా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే ఎలా కావాలంటే అలా నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కలర్ సెలెక్ట్ చేసుకొని తమ్నైల్ ఇమేజ్ నీట్గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు తమ్నైల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో తమ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి నీట్గా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓకే లైక్ చేయండి అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. సో ఇలాగే మీరు ఏంటంటే వీడియోస్ అనేది యాస్టీస్కి అప్లోడ్ చేస్తే మీకు ఏంటంటే వ్యూస్ అనేది చాలా అంటే చాలా వస్తాయన్నమాట. సో ఇంతే అనమాట ఈ వీడియోకి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నేనైతే సేవ్ అయితే చేస్తాను. ఓకేనా, ఇవన్నీ సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సేవ్ అయితే క్లిక్ చేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఛానల్ అయితే చూపిస్తాను. ఇలా మీరేంటంటే షార్ట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ అనేది బాగా వస్తాయన్నమాట. ఓకేనా, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయిందనమాట. ఓకేనా, సో మీరు
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.